కావ్యకలమైన కావ్యంలో కాకులతో మాత్రమే ప్రయోజనం. రాజ్యం 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 రాబందులు లేనప్పుడు రామచిలుక మనకుడు కూడా ప్రశ్నార్థకమే కదా. కావ్యకలమైన కావ్యంలో కాకులూరు మాత్రమే ప్రయోజనం. రాజ్యం రాబందులు లేనప్పుడు రామచిలుక మనకుడు కూడా ప్రశ్నార్థకమే కదా. రెడీయా? రెడీ. రోల్ చేయి. రోలింగ్. యాక్షన్. ఓకే సెకండ్. కావ్యకలమైన యాక్షన్ రా. కావ్యకలమైన కావ్యంలో కాకులూరు మాత్రమే ప్రయోజనం. రాజ్యం బంధువులు కాదురా, బంధులు రా, బంధులు. రెడీ. కావ్యకలమైన కావ్యంలో కాకులూరు మాత్రమే ప్రయోజనం. రాజ్యం రాబంధువులు లేనప్పుడు రామచిలుకల మనగుడు కూడా ప్రశ్నార్థకమే కదా. ఆపు. 100 కాకులు ఒకేసారి అరుస్తున్నట్టుంది. వెళ్ళి ప్రాక్టీస్ చేయపా. జాషువా, కుకింగ్ ఫుటేజ్ ఏ సిస్టంలో ఉంది? రైజన్లో ఉంది. సార్. గౌతమి, నేను లొకేషన్ దగ్గర ఉన్నాను. ఫ్లాట్ నెంబర్ ఎంత? 404. ఓకే, వస్తున్నాను. ఎలా ఉన్నారు సార్? కావ్యకలమైన కావ్యంలో కాకులూరు మాత్రమే ప్రయోజనం. రాజ్యం రాబంధువులు లేనప్పుడు రామచిలుకల మనగడు కూడా ప్రశ్నార్థకమే కదా. బాచి. అక్క. ఈయన నాయుడు సార్, డైరెక్టర్. నమస్కారం సార్. మన ఛానల్లో కొత్త సిరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్కి సరే డైరెక్టర్. కాఫీ తీసుకురా. వీడి పేరు బాచి, బీటెక్ చేశాడు, వరుసకి తమ్ముడు అవుతాడు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, యాక్టింగ్ తప్ప అన్నీ బాగా చేస్తాడు. సార్, మీ సిరీస్లో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే ఇప్పించండి సార్. చేద్దుగానిలే. కావ్యకలమైన కావ్యంలో కాకులూరు మాత్రమే ప్రయోజనం. ఒరేయ్, కాసేపు నీకు కాగ్గోలాపు. సార్, స్టోరీ లైన్ చెప్తారా? ఒక టీనేజ్ గర్ల్, మదర్ చనిపోతుంది. ఫాదర్ది సాఫ్ట్వేర్ బిజినెస్. ఫాదర్ ఫ్రెండు ఒక సైంటిస్ట్, ఏఐ రోబోట్స్ తయారు చేస్తూ ఉంటాడు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? ఈ కథలో ఆ సైంటిస్టే విలన్. ఆ సైంటిస్ట్కి మాఫియాతో సంబంధాలుంటాయి. తిను జాషువా, ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమాటోగ్రఫీ, బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీలాన్సర్గా చేస్తుంటాడు. నమస్తే సార్. సారీ, చెప్పండి. ఆ అమ్మాయి చదువుకి ఇంకా ఇంటి పనుల్లో హెల్ప్ చేయడానికి కావాల్సిన అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఉన్న ఒక రోబోట్ని తన ఫ్రెండ్తో చేయించి ఇంటికి తీసుకొస్తాడు ఫాదర్. తల్లి చనిపోయింది, నాన్నకు తీరిక లేదు. ఆ రోబోట్లోనే అమ్మా నాన్నలను చూసుకుంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడున్న పిల్లలది అదే పరిస్థితి సార్. ఫోన్ ఒకటి కొనిచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు పేరెంట్స్. తనను ఎంతో ప్రేమగా చూసుకునే ఆ రోబోటే ఒకరోజు ఆ అమ్మాయిని చంపడానికి సిద్ధపడుతుంది. ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా? ఫాదర్ ఫ్రెండ్ సైంటిస్టే ఆ రోబోట్తో ఇదంతా చేయిస్తుంటాడు. దాని వలన అతనికి ఏంటి లాభం? రోబోట్కున్న కెమెరాతో ఇదంతా రికార్డ్ చేసి దాన్ని డెమోగా చూపించి ఇలాంటి రోబోట్స్ని బల్క్గా తయారు చేసి మాఫియాకి సప్లై చేసి కోట్లు సంపాదించాలని అతని ప్లాన్. రోబోట్ ఆ అమ్మాయిని చంపేస్తుందా?
చావు అంచుల దాకా వెళ్తుంది. చివరికి ఆ రోబోట్ సాయంతోనే ఆ అమ్మాయి విలన్ని పోలీసులకి ఎలా పట్టించింది అనేది మిగిలిన కథ. ఉఫ్, చాలా బాగుంది సార్. ఆర్టిస్టుల కోసం ఆడిషన్ పెడదామా? లీడ్ రోల్ టీనేజ్ అమ్మాయి తప్ప ఆల్మోస్ట్ అందరూ సెలెక్ట్ అయిపోయారు. రన్నింగ్లో ఎవరైనా అవసరం పడితే అప్పుడు చూద్దాంలే. నాకు కొంతమంది ప్రొఫైల్స్ పంపారు, మీకు షేర్ చేస్తాను. మీకు నచ్చితే రమ్మంటాను. వీళ్ళు నాకు పరిచయమే, ఆడిషన్స్ కూడా తీసుకున్నాను. వీళ్ళు సెట్ అవ్వరు. కథ మొత్తం నడిచేది ఆ అమ్మాయి మీదే. హావభావాలు అద్భుతంగా ఉండాలి. ఓకే సార్, నేను ట్రై చేస్తాను. ఆ అమ్మాయి దొరికితే స్టార్ట్ చేసేద్దాం. స్క్రిప్ట్ నీకు పీడిఎఫ్ పంపిస్తాను, ఇంటికి వెళ్ళాక చదువు. నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఓకే, వెళ్తాను. జాషువా, సార్ చెప్పిన స్టోరీ విన్నావు కదా? బాగుంది. టీనేజ్ గర్ల్ క్యారెక్టర్ కోసం నీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చూడు. కొత్త వాళ్ళైనా పర్వాలేదు. ఓకే. నేను ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను. మీరు రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకోండి. ఓకే. అరే బాచి, నేను వెళ్ళి కర్రీస్ తీసుకొస్తాను, నువ్వు రైస్ పెట్టు. సరే. ఇంకా కవికలమైన కార్యలో కాకులు మాత్రమే ప్రయోజనం. రాజ్యం బంధువులు లేనప్పుడు రామచిలుకలు మనకు కూడా ప్రశ్నార్థకమే కదా. ఇంకా కవికలమైన కార్యలో కాకులు మాత్రమే ప్రయోజనం. రాజ్యం బంధువులు లేనప్పుడు రామచిలుకలు మనకు కూడా ప్రశ్నార్థకమే కదా. బాచి చెప్పరా. అరే మీల్స్ ప్లేట్లు తీసుకుని రారా. సరే తెస్తాలే. మీల్స్ ప్లేట్స్ కావాలి. ఎన్ని? 20. జస్విక 20 ప్యాక్ బఫే ప్లేట్స్ తీసుకురామ్మా. కథ మొత్తం నడిచేది ఆ అమ్మాయి మీదే. హావభావాలు అద్భుతంగా ఉండాలి. బాబాయ్, వీడు నన్ను వీడియో తీస్తున్నాడు. వీళ్ళ చేతులు ఎరిపోను. కవికలమైన కారడవిలో కాకులు. అమ్మాయిని వీడియో తీస్తే కొట్టకుండా చంకనెత్తుకుని చందమామని చూపెడతారా? నేను వీడియో తీసిన పర్పస్ వేరు, వాళ్ళే అపార్థం చేసుకొని అప్పుడు నడిపినట్టు నడిపేశారు. ఏంటా పర్పస్? నాయుడు సార్ చెప్పిన స్టోరీకి ఆ అమ్మాయి సరిపోతుంది అనిపించింది. నీకు చూపిద్దామని వీడియో తీశాను. బెడ్స్ కొట్టింది, బెడ్ తీస్తారు. నమ్మమంటావా? బాచిగాడి మీద ఒట్టు. కవికలమైన కారడవిలో కాకులు మాత్రం ఏం ప్రయోజనం. ఆ అమ్మాయి బాగుంటుందా?
ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. నవరసాల కంటే 4 ఎక్కువే ఉన్నాయి. ఆ షాప్ ఎక్కడా? మెడికల్ షాప్ పక్క వీధిలో. ఏ కలర్ కావాలి? యాక్టింగ్ చేస్తావా? ఆ? మీ బాబాయ్తో మాట్లాడాను, నిన్ను అడగమన్నారు. చేస్తావా?